మీరు ఎంచుకున్నది నోబుల్ ప్రొఫెషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సేల్స్ జర్నీలో మీరు ఏజెంట్లా కాకుండా అడ్వైజర్ లాగా ఎదగాలి. ఈ ప్రపంచం ఏమనుకుంటుందో సిగ్గుపడుతూ భయపడుతూ ఇంట్రోవర్ట్గా ఉంటే మాత్రం ఈ ప్రొఫెషన్లోకి రాకండి. ఎందుకంటే మీరు ప్రజలతో మమేకమైతేనే ఈ యొక్క వ్యాపారంలో రాణించగలరు. ఓకే, అంతేకాకుండా మీరు ఎవరో చెప్పారని ఈ వృత్తిని ఎందుకుంటే సక్సెస్ కాకపోతే మీ టైం, మనీ, ఎనర్జీ వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రంగంలో మీరు ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలో, అడ్వైజర్గా ఎదగాలో ఈ యొక్క వీడియోని స్కిప్ కాకుండా మొత్తం చూడండి. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఈ వీడియోలో మనము ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటంటే, మొదటిది, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తి వద్దే క్లయింట్ పాలసీలు కొంటారు. మీరు భయపడుతూ సిగ్గుపడుతూ వారికి చెప్పకుండా ఉన్నట్లయితే మీ దగ్గర పాలసీ తీసుకోరు. మీ వాయిస్, మీ మాట, మీ బాడీ లాంగ్వేజ్, తర్వాత వారికి మీరు చెప్పే బెనిఫిట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు పాలసీ గురించి ఆలోచించిన అవసరం లేదు. పాలసీ ఈజీగా అయిపోతుంది. రెండవ పాయింట్, మీరు నీడ్ బేస్ సెల్లింగ్ చేయాలి. అంటే కస్టమర్కి ఏది అవసరమో అదే అమ్మాలి. అలా అమ్మడం మూలంగా మీకు కస్టమర్ మిమ్మల్ని నమ్మి మీకు పాలసీలు ఇస్తాడు. మనకు కమిషన్ వస్తుంది కదా అని మనకు నచ్చిన యూలిప్ పాలసీలు కానీ ఎండోమెంట్ పాలసీలు కానీ అమ్మినట్లయితే కమిషన్ వస్తుంది. కస్టమర్కి తెలిసినాక నీ మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఏ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్లో ఇద్దరికీ లాభం ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో ఒక వ్యక్తిని మిస్ అయ్యారంటే మళ్ళీ కొత్త వ్యక్తిని తెచ్చుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆల్వేస్ మీరు ఎప్పుడు ఆలోచించినా కస్టమర్ యొక్క ప్రాస్పెక్టివ్ వేలో అతడిని ఆలోచిస్తే చెప్పండి, మీరు సక్సెస్ అవుతారు. మూడవది, మీరు నంబర్ గేమ్ బిజినెస్లో ఉన్నారు. అంటే మీరు ఎంతమందిని కలిస్తే, అంతేకాకుండా మీరు ఎంతమందికి విజిటింగ్ కార్డు ఇస్తే అంత ప్రాస్పెక్టివ్ లిస్ట్ నీకు ఏర్పడుతుంది. మోర్ మీటింగ్, మోర్ ప్రాస్పెక్టివ్ లిస్ట్, మోర్ ప్రాస్పెక్టివ్ లిస్ట్, మోర్ presentations. More presentation is equal to more premium. More premium is equal to more commission కదా. కాబట్టి ఎక్కువ మందిని కలవడం ఒక హ్యాబిట్గా చేసుకోండి. నాలుగవది, చిరునవ్వు అనే అస్త్రాన్ని ఎప్పుడు కూడా వాడుతూ ఉండండి. ఎందుకంటే సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు చిరునవ్వుతోనే ఎన్నో సమస్యలకు సమాధానం దొరికింది. చెప్పాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆగిపోయాయి. మరి పాలసీ ఎంత మాత్రం. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్, ఇట్స్ కాస్ట్ నథింగ్. ఐదవది, స్పష్టంగా, శుద్ధి లేకుండా, సమగ్రంగా పాలసీ యొక్క బెనిఫిట్స్ మీరు కస్టమర్కు చెప్పండి. తద్వారా వారు దానిని గ్రహించి పాలసీ గ్రహించి ముందుకు వస్తారు. మీకు ఎంత తెలిసింది అనేది మ్యాటర్ కాదు, కస్టమర్ ఏమి అర్థం చేసుకున్నాడనేదే ముఖ్యం. గీతలో ఇలా ఉంటుంది, కర్మ నీ పని, ఫలితం నాది అని. వ్యాపారం అనే విత్తనాలు మనము నాటితే వ్యాపారం అనే ఫలాలు కూడా మనకు అంది వస్తాయి. యద్భావం తద్భవతి. మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే జరిగి తీరుతుంది. ఆరవది, మీరు మాట్లాడేటప్పుడు కస్టమర్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్. అంటే
అతనికి ఏది కావాలో అది గ్రహించు. మీరు కానీ అతనికి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారని అన్న విషయం అతడు పసిగట్టితే నీకు పాలసీ అనేది నల్లేరు మీద నడకే, అంటే చాలా ఈజీగా పాలసీ వస్తుంది. 7వది, డ్రీమ్స్, ఎయిమ్స్ మరియు డిసిప్లిన్ లేని క్లయింట్ వద్దకు వెళ్ళకండి. మీరు అనొచ్చు మనకు వాళ్ళు ఎలా తెలుస్తారని. ఒకసారి కలిసిన తర్వాత మీరు వారిని పసిగట్టాలి. అదే సేల్స్లో ఉన్న మన టెక్నిక్. అతడు మీ టైంను, మనీని, ఎనర్జీని వేస్ట్ చేస్తాడు. పాలసీ మీకు ఇవ్వడు. అనవసరమైన కథలు చెప్తాడు. ఇక్కడే మీరు అడ్వైజర్గా మీ యొక్క జ్ఞానము, స్కిల్స్ ఉపయోగపడతాయి. 8వది, బీ ఆనెస్ట్ విత్ యువర్ క్లయింట్. మీకు సాధ్యం కానీ మీరు చెయ్యలేని పనులు ఎప్పుడు కూడా క్లయింట్కు వాగ్దానంగా చేయకండి. మీరు చేయలేని పనులు ఏదైతే ఉన్నాయో డౌట్ లేకుండా చెప్పేసేయండి, ఇది నా వల్ల కాదు అని. అప్పటికి కస్టమర్ పోయినా పర్వాలేదు. కస్టమర్ మీలో ఉన్న ట్రస్ట్ వర్తిని, మీలో ఉన్న ఒక మంచితనాన్ని గుర్తిస్తాడు. మార్కెటింగ్ గురువు అయిన పీటర్ డ్రంక్ ఇలా అంటాడు, ఏమనంటే మీరు ఒక అన్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మంది దగ్గర నీ గురించి చెడుగా చెప్తాడు. అదే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ ఒక 2 లేదా 3 వద్ద పాజిటివ్గా చెప్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. దీని ద్వారా ఫలితం నీకే దక్కుతుంది. సో టేక్ కేర్ అబౌట్ యువర్ సేల్స్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ థింగ్, మౌత్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ కదా. అందుకే కస్టమర్ దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 9వది, డిఎస్ఆర్ రాయండి. డిఎస్ఆర్ అంటే డైలీ సేల్స్ రిపోర్ట్. ఇది రాయడం వలన మీకు ఏమి తెలుస్తుంది అంటే కస్టమర్ ఎవరు, డేట్ ఆఫ్ బర్త్, ఎంత ఇన్కము, ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ తెలుస్తాయి. అతడితో నువ్వు నెక్స్ట్ ఎలా మాట్లాడాలి, అతడు నీకు పని చేస్తాడా లేదా అనే విషయాలు నీకు అన్ని అవగాహతం అవుతుంది ఈ డిఎస్ఆర్ వలన. ఈ డిఎస్ఆర్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కస్టమర్ గురించి ఎత్తుక్కోని అవసరం లేదు. ఎందుకంటే ఒక రిపోర్ట్ నీ దగ్గర ఉంటుంది కాబట్టి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకుంటూ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి పాలసీ క్లోజ్ చేయవచ్చు. ఎందుకంటే కస్టమర్ దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేం. సో వాళ్ళని కీప్ ఆన్ ఫాలోఅప్లో ఉండడం వలన మీకు పాలసీ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబుల్ ఎలాగో అజే సేల్స్ చేసే వ్యక్తిగా నీకు డిఎస్ఆర్ కూడా అలాంటిదే, పవిత్రమైనది, గుర్తుపెట్టుకోవాలి. 10వది, మీరు 3M వీటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి. మెన్, మెటీరియల్ అండ్ మేనేజ్మెంట్. వీటిని చేసే ప్రపంచంలో కుబేరులు అవుతున్నారు. కాబట్టి వీటి ద్వారా వీటిని ఏ విధంగా వాడాలి మీరు తెలుసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్తే డబ్బున్నవాడు డబ్బున్నవాడితో, తెలివి తక్కువ వాడితో ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. మద్యం తాగేవాడు మద్యం తాగేవాడితోనే ఉంటాడు, జూదరితోనే ఉంటాడు. కాబట్టి నువ్వు నీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి, ట్యాక్స్ పేయర్ అయి ఉండాలి, డబ్బు గురించి ఒక అవగాహన ఉండాలి, మంచి మనిషి అయి ఉండాలి. వీరిని ఎన్నుకో. వీరితో ఉండడం వల్ల నువ్వు కూడా ఆ విధంగా మారుతావు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే జరుగుతుంది. డబ్బుకి విద్యతో పని లేదు. కష్టపడే వాడి దగ్గరికి డబ్బు వస్తుంది. కాబట్టి 3Mని ఏ విధంగా వాడుతావో
నేర్చుకో. 11వది, చివరిగా ఫాలో అప్ అంటే నువ్వు కస్టమర్తో ఎప్పుడు కూడా ఫాలోఅప్లో ఉండాలి. సార్ ఎలా ఉన్నారు, ఇలా వచ్చాను మిమ్మల్ని కలిసి వెళ్దామని, ఇలాంటి ప్రశ్నలతో వారిని తబ్బిబ్బి చెయ్యి. ఒక రకంగా పొగడాలి. పొగిడితే మనకు పోయేది ఏం లేదు. నాకు తెలిసి పొగిడితే పాలసీలు బాగా వస్తాయి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, పెద్దలు చెప్పిన మాటే. సామాన్య సేల్స్మెన్ చెబుతాడు, మధ్య తరమైన సేల్స్మెన్ వివరిస్తాడు, ఉన్నతమైన సేల్స్మెన్ ప్రదర్శిస్తాడు. మరి మీరు ఇన్సూరెన్స్ అమ్మే వ్యక్తులుగా వీళ్ళలో ఏ కేటగిరీకి చెందినవారు? ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క ప్రయత్నానికి మీరు మా శంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ కమ్మని అడుగుతున్నాము. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.